రా బావా, రా, భలే టైంకి వచ్చావు కానీ ఆ పీట మీద కూర్చొని కొంచెం నాకు కూడా హెల్ప్ చేయి బావా. చూడు ఎన్నున్నాయో, చెయ్యి నువ్వు కూడా, త్వరగా అయిపోతాయి. అంకుల్, రోజు మీరు టిఫిన్ టైంకి వచ్చేస్తున్నారట. ఈరోజు ఎంతసేపు కూర్చున్నా టిఫిన్ పెట్టకూడదని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు అంకుల్. మీరు ఎంతసేపు ఉన్నా టిఫిన్ పెట్టొద్దని ముందే అనుకున్నారు. అసలు దెబ్బ తగిలింది తలకేరా, కానీ కట్టుకడుతూ ఆ కాంపౌండరు నా కాలు తొక్కి చచ్చాడు. అందుకే వాళ్ళకు కూడా కట్టుకోవాల్సి వచ్చింది. మరి అదే బంపర్ ఆఫర్ అంటే దాన్నే అంటారు. ఒక్క తాయిత్తు కట్టుకుంటే చాలు, దెయ్యమైన భూతమైన ఇంట్లో ఉన్నా ఒంట్లో ఉన్నా సరే ఇట్టే పారిపోతుంది. ఒక్కటి కొనండి దొరా, ఒకటి కొనుక్కోనా బేబీ, ప్లీజ్ బేబీ, ఒకటి కొనుక్కుంటా. నీకేమైందని కొనుక్కోవడానికి? ఎదురింటి మీనాక్షి మీకు రాఖీ కట్టకుండా ఆ సుబ్బారావుకి కట్టిందని మీరెందుకో ఇంత ఆనందపడుతున్నారో నాకు అసలు అర్థమే కావడం లేదే. నీకేం తెలిసే, నీకు అర్థం కాకపోవడం మంచిదిలే. స్వీటుకు ముదురు పాకం పట్టమన్నావు కదనే, సరిపోతుందా లేదా ఒకసారి చూసి చెప్పు. మొబైల్ నెంబర్తో మీ జాతకం, మీ మొబైల్ నెంబర్లో 1 3 5 7 9 సంఖ్యలుంటే మీరు భార్య విధేయులు ఉండవలసి వస్తుంది నాయన. సాంకేతిక లోపం అంటే ఏంటి డాడీ? మీ అమ్మ ఇంట్లో ఉన్నదనుకో, నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా సరిగ్గా రాకపోవడం, అలాంటి దాన్నే సాంకేతిక లోపం అంటారు నాన్న. పెళ్ళాం కొడుతుందా? అయితే నాకు కాల్ చేయండి, వచ్చి నేను రక్షిస్తా అని నీ మొబైల్ నెంబరు ఇస్తావా? ఎంత ధైర్యం ఉంది నీకు? మరి ఇప్పుడు నిన్నెవరు రక్షించాలి మరి? అడుగు, పిలువు, ఎవరు రక్షిస్తారో నిన్ను చూస్తాను నేను కూడా. వాషింగ్ మిషన్ స్టోర్స్ రెండింతలు ఎక్కువ పని చేయడం అంటే ఏంటండి? బనియను బనియన్ గుడ్డను రెండింతలు చేసిందా లేదా? రెండింతల పని ఎక్కువ చేయడం అంటే అదేనండి, బనియన్ని రెండింతలు చేసింది కదా. ఈ 10 నైటీలు వేస్తానమ్మా, ఏమిస్తావో చెప్పు. 10 స్పూన్లు ఇస్తానమ్మా. 10 స్పూన్ల? 10 నైటీలకి 10 స్పూన్ల? ఇదేందమ్మా, నా మంచి ఉంటాయి అమ్మా. ఈయన డాడీ కాదు మమ్మీ. కట్ కట్ కట్. ఏవయ్యా అసిస్టెంట్, హీరో పాత్ర
చేస్తున్నట నటుణ్ణి మార్చినట్లు ఆ కుర్రాడికి చెప్పలేదా ఏంటి? భార్య: ఏమండి, శివుడు పార్వతి ఉండే ఫోటోల్లోనేమో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, విష్ణు లక్ష్మి ఉండే ఫోటోలోనేమో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది, శ్రీరాముడు సీత ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడు రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి ఉంటుంది. ఎందుకని? భర్త: అదేమీ లేదే, నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు కదా, కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం ప్రియురాలతో ఉన్నాడు కదా, అందుకనే ఆయుధం అవసరం లేకుండా పోయింది. మరి దీని మూలంగా తేలిందేమిటంటే, దేవుడైనా సరే భార్యతో ఉన్నప్పుడు తనని తాను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమే అని దేవుళ్ళే అర్థమైంది దేవుళ్ళకే. ఇక మన మనుషులం ఎంత మరి? దేవుళ్ళే పడ్డారు ఇక మనుషులొక లెక్కన భార్యలతోటి. ఒకరోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు. అది చూసి అతని భార్య ఇలా అంది. భార్య: ఏమండి, ఏంటి షాంపూను తలకే కదా రాసుకోవాలి, మీరేంటి ఒంటికి కూడా రాసుకుంటున్నారు? ఒంటికి కాదు కదా. భర్త: ఒసేయ్ తింగర్దానా, మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది అంటారు, అందుకే మీ మట్టి బుర్రలకి ఏదైనా చెప్తే కానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అని అనుకుంటున్నావా? ఇది హెడ్ అండ్ షోల్డర్, అర్థమైందా?